అందులో ఎందుకు 50,000 ఎకరాలు లేదండి, అదే సమస్య పైకి తీసుకురావడం తప్పు కాదు. ఒక్క నిమిషం ఇంకా వాయిస్లు తీసుకోవాలి కదా. ఒక్క నిమిషం చిన్నప్పటి గారు మనకి మళ్ళీ మల్లికార్జున గారు నమస్తే అండి. ఏంటి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంకా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయింది కేంద్రం. ఎప్పటికీ నాంచుడు వ్యవహారమే కానీ కేవలం వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్న కుట్రలాగా ఉంది, కానీ అసలు అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందా? నమస్తే అండి. ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి అధికార ప్రతినిధులకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు అన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు చెన్నపరెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఈరోజు ఎప్పుడు క్రెడిబిలిటీ గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వట్లేదా, లేదంటే చనిపోయినటువంటి అన్నదాతలను పరామర్శించడానికి ముందుకెళ్తున్నాడా, లేదంటే శవ రాజకీయాలకు తెరలేపుతున్నారనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సార్. ఈరోజు నిజంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పేసి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి 151 సీట్లు ఇచ్చినప్పుడు డీసెంట్రలైజేషన్ అనే ఒక పథకాన్ని తీసుకొస్తున్నాను, 3 రాజధానులు నిర్మిస్తున్నాను, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా దిద్దుతానని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందకపోగా ఈరోజు కేవలం అప్పులు ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. ఈరోజు డీసెంట్రలైజేషన్ని లక్ష్యంగా పెట్టుకొని కూడా ఈరోజు ఏకైక రాజధాని ఆంధ్రలో ఏలినటువంటి అమరావతిని శాశ్వత రాజధానిగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ఎన్డీఏ కూటమి కూడా ముందుకెళ్తుంది సార్. ఈరోజు పెట్టుబడులు వెళ్ళిపోయాయి, పెట్టుబడులు రావట్లేదు, పరిశ్రమలు డెవలప్ అవ్వట్లేదు, ఈరోజు పథకాలు సరిగా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, సూపర్ 6 సూపర్ గ్యారంటీస్తో సూపర్ హిట్గా ఈరోజు కూటమి ముందుకెళ్తుంది. ఈరోజు మనకు తెలుసు గత 18 నుంచి ఈ 2 సంవత్సరాల్లోనే ఈరోజు పింఛన్లు కావచ్చు, పెంపు కావచ్చు, తల్లికి వందనం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 పెంపు కావచ్చు, అదేవిధంగా P4 స్కీమ్తో ప్రతి ఒక్కరికి ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకెళ్లి ఇటు మెడికల్ కాలేజీకి కూడా P4 స్కీమ్లో ముందుకెళ్తుంటే ఈరోజు అవాస్తవాలు చెప్తూ ప్రజలని గందరగోళం చేస్తూ జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపారని చెప్పి చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభావ కింద కేంద్రం ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం 6,000తో పాటు రాష్ట్రంలో 14,000 ఇస్తూ 20,000 చేసి సక్సెస్ అయింది. అదేవిధంగా పేద ప్రజల యొక్క అన్నదానాన్ని 5 రూపాయలతో ఈరోజు ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా మహిళలకు కూడా స్త్రీశక్తి పథకం తీసుకొచ్చి ఈరోజు సక్సెస్ అయ్యాం. అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ పథకం కింద, దీపం కింద కూడా 3 పథకాలు ఇస్తున్నాం. ఈరోజు ఒకటి సార్, ఈరోజు ఒకటి సార్ స్పష్టంగా అంటే ఈ పథకాల గురించి కూడా ఎందుకు మీడియా ముఖంగా చెప్తున్నామంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను ఈరోజు ముందుకు సంక్షేమం దృష్ట్యా, వృద్ధి దృష్ట్యా, గ్రోత్ దృష్ట్యా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ, రోడ్ కనెక్టివిటీని పెంచుకుంటూ ఈరోజు జాబ్ ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు వైజాగ్ను చూస్తే మనము క్వాంటమ్ విషయంలో హైటెక్ సిటీని గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని ఏ విధంగా దార్శనికంగా తీసుకొచ్చారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి విప్లవాన్ని తీసుకెళ్తున్నారు. ఈరోజు ఒకటి స్వచ్ఛందంగా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన వారు ఈరోజు ఖచ్చితంగా ఒకరికిద్దరికి రైతులకి ఖచ్చితంగా, ఎందుకంటే రైతులు పంట నష్టం వచ్చినా, పంట పెట్టుబడి పెట్టినా, లాస్ అయినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా రైతు యొక్క గుణం ఏంటంటే, నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను సార్, ఖచ్చితంగా పంట పండేటువంటి పొలాన్ని పండివ్వకుండా మనము ఇచ్చాం కదా అని చెప్పి ఒకరిద్దరు రైతులకు ఉన్నమాట వాస్తవమే. కానీ ఈరోజు కూటమి యొక్క అభివృద్ధి కోసము మోడీ గారు నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకే ఈరోజు రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, స్వచ్ఛందంగా ఇచ్చారు. అవసరమైతే ఇంకా కొన్ని ఎకరాలు కూడా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేసి స్వచ్ఛందంగా రైతులు కూడా పేర్కొనడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పారు. ఈరోజు మెగా డిఎస్సి ఇచ్చిన మాట వాస్తవం కదా. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి 6,000కు పైగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇవ్వడం కావచ్చు. రీసెంట్గా చూసాం కస్తూర్బా కేజీబీబీకి సంబంధించిన నోటిఫికేషన్ అన్ని రకాలుగా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికిని ఎలా కోల్పోతాము అనే ఒక మీమాంసలో పడ్డారని సంబంధించి ఇన్ని సంవత్సరాలైన ఆ సమస్యలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ కామన్ గా ఒకరి మీద ఒకరు అధికార పక్షం ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. ఇంకొకటి సార్, మీరు మెయిన్ గా అమరావతికి ఇంకెన్నాళ్ళు ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, మళ్ళీ సెకండ్ టర్మ్ అయిపోయింది, థర్డ్ టర్మ్ వచ్చిన తర్వాత కూడా సార్ రీసెంట్ గా కూడా గెజెట్ లో కూడా ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది సార్. రైట్, కంటిన్యూ చేద్దాం. కార్తీక్ గారు మీ దగ్గరకు వస్తే అసలు ఏంటి సుప్రీంకోర్టు కూడా జోక్యం